అందరికీ శుభోదయం. అందరికీ ధన త్రయోదశి శుభాకాంక్షలు. ఆశ్వయుజ బహుళ త్రయోదశిని మనం ధన త్రయోదశిగా కొలుచుకుంటాము. ఆ రోజు ధన్వంతరి మరియు లక్ష్మీదేవి పుట్టిన రోజుగా మనం పూజించుకుంటాం. ఈ రోజు లక్ష్మీదేవి ధన్వంతరితో పాటు కుబేరుని కూడా మనం పూజించుకోవాలి. దేవతలు దానవులు అమృత భాండం కొరకు పాల సముద్రాన్ని చిలికినప్పుడు అందులో నుండి హాలాహలం, కామధేనువు, కల్పవృక్షం మొదలైన వాటన్నిటితో పాటు లక్ష్మీదేవి విష్ణు వంశ కలిగిన ధన్వంతరి అమృత భాండంతో ఉద్భవించిండ్రట. ముందుగా మనం ధన్వంతరి గురించి చెప్పుకుందాం. వంశతో జన్మించిన ధన్వంతరి ఆయుర్వేద పితామహుడు, వైద్యశాస్త్ర పితామహుడు అని పిలుస్తారు. అందుకే మనం అతనిని తప్పకుండా పూజించుకోవాలి. ఎందుకంటే మనకి ఎన్ని సంపదలు ఉన్నా కూడా ఆరోగ్యం లేకపోతే, ఆయుష్ లేకపోతే మనం ఏం చేయలేం కదా. మనకి ఎన్ని లక్షల కోట్ల సంపద ఉన్నా వృధానే కదా. అందుకని మనకు ఆరోగ్యాలను ఇచ్చేవాడు ధన్వంతరి. కాబట్టి అతన్ని భక్తి శ్రద్ధలతోటి మనము ఆయురారోగ్యాలు ఇవ్వమని పూజించుకోవాలి. ఈరోజు మనకు అష్టైశ్వర్యాలను ప్రాప్తింపజేసే ఆ శ్రీ మహాలక్ష్మి తల్లిని కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో మనం పూజించుకోవాలి. లక్ష్మీ అష్టోత్తరాలు, కనకధార స్తోత్రం, మనకు ఓపిక ఉంటే ఇలాంటివన్నీ చదువుకొని అమ్మవారిని సేవించుకోవాలి. ధనత్రయోదశి నాడు బంగారం కొనుక్కోవాలి అని ఒక వాదన వినిపిస్తున్నది. కానీ బంగారం కొనుక్కోగలిగిన వాళ్ళు కొనుక్కున్నా కూడా బంగారం కొనుక్కోవాలని ఏమీ లేదు. లక్ష్మీ స్వరూపాలైన మనం గవ్వలు, లక్ష్మీ గవ్వలు, గోమతి చక్రాలు, చీపురు, కళ్ళుప్పు ఇలాంటివన్నీ లక్ష్మీ అమ్మవారికి ప్రీతికరమైన వస్తువులు. మనకు వీలైతే వీటిలో ఏవైనా కొనుక్కోవచ్చు. ఎవరో బంగారం కొనుక్కుంటున్నారు, ఖరీదైన వస్తువులు కొనుక్కుంటున్నారని అనుకొని బాధపడాల్సిన అవసరం ఏం లేదు. అమ్మవారిని పూజించడానికి మనకు ఓపిక ఉన్నంత వరకు, మనకు వీలైనంత వరకు, మనకు దొరికిన పువ్వులతోటి భక్తి శ్రద్ధలతోటి మనం పూజించుకోవడం ముఖ్యం. త్రయోదశి రోజు సాయంత్రము గుమ్మం ముందు 5 మట్టి ప్రమిదలో నువ్వుల నూనె వేసి వెలిగించాలి. ఈ 5 దీపాలు పంచభూతాలకు కొరకు మనము వెలిగించాలి. తర్వాత ఒకటి యమ ధర్మరాజు కొరకు ఒక దీపాన్ని వెలిగించాలి. ఈ దీపము దక్షిణ దిశగా చూస్తూ ఉండాలి. ఈ యమదీపం వెలిగించడం వలన మనకు అపమృత్యు బాధలు తొలగుతాయట. ఈ విధంగా మనం ధన త్రయోదశి రోజు ధన్వంతరిని, శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని, కుబేరుణ్ణి, ఈశ్వరుణ్ణి, యముణ్ణి ఈ విధంగా మనం ప్రార్థించుకోవాలి. ఏమంటారు?